ఓం నమ శివాయ. ఇప్పుడు మనం బస్లో ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మదురైకి అయితే వెళ్తున్నాము. మదురై టెంపుల్కి నైటు 10 o'clock ఎక్కామన్నమాట. పొద్దున్నే 6 o'clockకి మదురైలో అయితే దిగేసాము. అక్కడ ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి అక్కడ దీపాలు అయితే వెలిగిద్దామని నేను చిన్న షాపింగ్ చేశాను. రెడీ అయిపోయినాం అన్నమాట. తర్వాత రూమ్ తీసుకొని ఇలా రెడీ అయిపోయామన్నమాట. ఇలా దర్శనానికి అయితే వెళ్దామని రెడీ అయిపోయాము. ఇప్పుడు ఆలయం స్థల పురాణం అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నది మీనాక్షి అమ్మ సుందరేశ్వర స్వామి. ఇక్కడ కళ్యాణం ఫోటో అన్నమాట. ఇక్కడ లోపల గర్భగుడిలో ఫోటో, అంటే లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి నేను చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాను బయట. అలాగే ఇలాంటి 1000 స్తంభాలు లోపల ఉంటాయి, పిల్లర్స్ ఇలా ఉంటుంది లోపల. అమ్మవారు చూడండి, వివాహం జరిగినప్పుడు సిగ్గుపడుతున్నట్టు. అమ్మవారు ఈ నగరాన్ని పాలించేవారంట అప్పట్లో. ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరునిగా అవతారం తీసుకున్నాడు. విష్ణుమూర్తి తన చెల్లెలైన పార్వతీదేవి పెళ్లి చేయడానికి వైకుంఠం నుండి కదిలి వస్తాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలెక్ నివాయ్ అనే స్వామి జరిపిస్తారనమాట వివాహాన్ని మదురైలో. ఏడాదికి ఒకసారి టీచిరై అనే పండుగగా ఈ వివాహాన్ని పండుగగా జరుపుకుంటారంట తమిళ వాళ్ళు. వివాహం తర్వాత శివపార్వతులు మదురై నగరాన్ని చాలా ఏళ్ళు పరిపాలించారు అని ఇక్కడ భక్తులు చెప్తారు. తర్వాత వీళ్ళు ఇద్దరు ఇక్కడే కొలువై ఉన్నారు మీనాక్షి టెంపుల్ అని పురాణాలు కూడా చెప్తున్నాయంట. ప్రపంచంలోనే పురాతనమైన దేవాలయం ఈ మధుర మీనాక్షి దేవాలయం, అంటే మదురై అన్నమాట. కాశీ ఎంత పురాతనమైనదో మనకి ఈ మదురై కూడా అంత పురాతనమైనదన్నమాట. ఇది 7వ శతాబ్దంలో కూడా ఉంది అని చెప్తున్నాయి. ఈ మదురై మీనాక్షి టెంపుల్లో మాకైతే దర్శనము 3 అవర్స్లో అయిపోయింది. 3 అవర్స్ తిరిగాము. చాలా బాగా ఉంది టెంపుల్ లోపల అయితే, చాలా బాగుంది. మనము ఫస్ట్ గోపురంలోనికి పోతే లాస్ట్ గోపురంలోనికి బయటకు వస్తాము. చాలా చాలా బాగుంది. మనకి మహేష్ బాబు అర్జున్ అనే సినిమా కూడా ఇక్కడే తీశారనమాట. అలాగే లోపల ప్రసాదాలు పెడతారు మనకి, చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను. మనకి పాలపూరి, అలాగే పులిహోర, పొంగలు ఇలాంటివన్నీ పెడతారు ప్రసాదంగా, చాలా బాగుంటాయి. ఒక్కటి 20 రూపీస్ అన్నమాట. అలాగే అమ్మవారికి కట్టిన చీరలు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ. మెయిన్ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మ సిగ్గుపడుతున్న ఫోటో, ఇవన్నీ అక్కడ శిల్పాల రూపంలో ఉంటాయి, చాలా బాగుంటాయి. మన నండూరి శ్రీనివాస గారు కూడా చెప్పారు కదా అక్కడ ఒక శిల్పం ఉంటుంది అని. అది ఆ శిల్పం దగ్గర కూడా నేను ఒక గంట సేపు అయితే గడిపాను. నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ తొట్లు కనిపిస్తుంది కదా, ఆ తొట్లు ఎత్తుకొని పోయి లోపల గర్భగుడి దగ్గర ఒక మాను ఉంటుంది, ఆ మానకి కట్టినట్లయితే పిల్లలు అవుతారు అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. అలాగే నా చేతిలో కనిపిస్తున్న పూలారము ఆ సాక్షాత్తు అమ్మవారికి వేసినదనమాట. అక్కడ పూజారి గారు ఇచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది. మన లైఫ్లో ఒక్కసారైనా మదురై అనేది చూడాలి మనము. చాలా బాగుంటుంది టెంపుల్. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చెప్పాలంటే నా లక్ అని కూడా అనుకుంటున్నాను నేను టెంపుల్కి వెళ్ళడం.
నేను అనుకోలేదు, కానీ సడన్గా బయలుదేరామన్నమాట. అలాగే ఇంకా దర్శనం ముగించుకొని బయటకు వచ్చి హోటల్లో భోజనం అయితే చేసాము. ఇక్కడ ఫేమస్ ఇది అరటి పువ్వు అనమాట. ఇది 30 రూపీస్. ఇది కూడా ట్రై చేసాము. అలాగే నా వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారి రంగా.